హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పచ్చి అరటికాయలతో అరటికాయ వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది రసం, సాంబారు, పప్పు కూరలకు సైడ్ డిష్ గాను, ఒట్టి రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. అరటికాయల్లో రిచ్ ఫైబర్ని కలిగి ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచి షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. అరటికాయ వేపుడు కోసం నేను 2 పచ్చి అరటికాయలని తీసుకుంటున్నానండి. అరటికాయ పై తొక్కను ఈ విధంగా పీల్ చేసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. అరటికాయ ముక్కలు కట్ చేయగానే నల్లగా కలర్ మారుతాయి కదా, అలా కలర్ మారకుండా ఉండాలంటే ముక్కల్ని ఇలా సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోండి. ఇలా వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయండి. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినపప్పు వేసి వాటిని కలుపుతూ 1 నిమిషం వేయించండి. తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నిటినీ కలుపుతూ దోరగా వేయించండి. ఇలా దోరగా వేగిన తర్వాత దానిలో 8 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని వేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ పప్పులన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. పప్పులన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం ఫ్రై చేసుకున్న పప్పులన్నీ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. తర్వాత దీనిలో గుప్పుడు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని మరోసారి గ్రైండ్ చేయండి. అరటికాయ ఫ్రైకి వెల్లుల్లి జీలకర్ర టేస్టే హైలైట్ అండి, అందుకని వెల్లుల్లి జీలకర్ర తప్పకుండా వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 గిన్నెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించండి. తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు వేసుకోండి. వాటితో పాటు 3 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు వేసుకుని ఆనియన్స్ కలర్ మారే వరకు కలుపుతూ వేయించండి. ఆనియన్స్ ఇలా కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకుని అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి కలిసేటట్టు బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. మనం ఆల్రెడీ 1/2 స్పూన్ సాల్ట్ పొడిలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువగా వేసుకోకుండా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అరటికాయ ముక్కలు తొందరగానే మగ్గిపోతాయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ అరటికాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోండి. అరటికాయ ముక్కలకు పొడంతా బాగా పట్టేటట్టు కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగల అరటికాయ ఫ్రై రెడీ అయిందండి. ఇదే విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.